మరో ప్రశ్న, భగవంతుడు కళ్యాణం ఎందుకు చేయాలి? ఇప్పుడు మనకు దగ్గరలో ఉండేటువంటి చిన్న చిన్న క్షేత్రాలు, చిన్న చిన్న దేవాలయాల్లో సంవత్సరానికి ఒకసారో నెలకోసారో చేస్తూ ఉంటారు. కానీ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు, మన యాదాద్రి పుణ్యక్షేత్రం కానీ, భద్రాచలం కానీ, సింహాచలం కానీ, అన్నవరం కానీ, వేములవాడ కానీ, శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, తిరుమల దేవస్థానం కానీ, ఇలా ప్రసిద్ధమైన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిత్యం చేస్తూ ఉంటారు కళ్యాణం. అసలు కళ్యాణం ఎందుకు చేయాలి భగవంతుడికి? ఒక నిమిషం ఆలోచించండి. మానవ కళ్యాణం అంటే ఏంటి? మన స్వార్థంతో కూడినటువంటిది. అంటే ఇప్పుడు నేను వివాహం చేసుకున్నా, ఈ సమాజంలో ఉండే వాళ్ళు ఎవరు వివాహం చేసుకున్నప్పటికీ కూడా దానివల్ల స్వార్థం. వివాహం చేసుకోవాలి, సంతానాన్ని కనాలి, వాళ్ళకి కావలసిన ఉద్యోగాలు సంపాదించి పెట్టాలి, వాళ్ళకి ధనధాన్యాదులు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, కార్లు ఇవ్వాలి, బంగ్లాలు ఇవ్వాలి, ఏవో చేయాలి మనం. అంటే ఇది స్వార్థంతో కూడినటువంటిదే. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే వివాహం చేసుకోమని చెప్తుంది మనిషిని, మానవుల్ని వివాహం చేసుకోవాలి. కానీ చేసుకున్న తర్వాత ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళని పెంచి పోషించి తర్వాత మనకి పూర్వకాలంలో వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్ద రాజులు, మహారాజులు, చక్రవర్తులు సైతం. ఈ కాలంలో అలా వెళ్ళడం అనేది సాధ్యం కాదు, వెళ్ళలేము. కాబట్టి ఇదే భగవంతుడి వివాహంలోకి వచ్చేసరికి విషయం ఏంటంటే ఏం చెప్తామంటే, అస్మిన్ గ్రామే స్థితానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకాభివృద్ధ్యర్థం శ్రీలక్ష్మీ వెంకటరమణ కళ్యాణం కరిష్యే అని, అది వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అయితే వాళ్ళ పేరు చెప్తాం, లేదంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే పార్వతీ పరమేశ్వరుల పేరు చెప్తాం, లేదా సీతారాముల కళ్యాణం అయితే సీతారాముల కళ్యాణం అని చెప్పి సంకల్పంలో చెప్తాం. అంటే భగవంతుడి కళ్యాణం ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త మానవాళి, జంతుజాలములు, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు అందరూ కూడా సుఖంగా ఉండాలి అనే సంకల్పం చెప్పి చేస్తాం. దేవాలయాల్లో అదే సంకల్పం చెప్తారు. అలాగే ఆ ప్రాంతంలో ఎటువంటి అనావృష్టి, అతివృష్టి, అనావృష్టి అంటే అసలు వర్షాలే లేకపోవడం, అసలు ఎండలే లేకపోవడం, అసలు మంచే లేకపోవడం. అతివృష్టి అంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం. కాబట్టి ఇటువంటివి లేకుండా ప్రకృతి సమతుల్యం పాటిస్తూ మనకి మానవాళికి కావలసిన పంటలు, అట్లాగే భూమిలో జలము, ఇక్కడ ఏదైతే మన మానవ జీవనం కొనసాగించడానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి భూమి నుంచి, ప్రకృతి నుంచి పొందాలంటే ప్రకృతి సమతుల్యం పాటించాలి. అంటే వర్షాకాలం 4 నెలలు ఉండాలంటే 4 నెలలే ఉండాలి. వర్షాకాలం 5 నెలలు వర్షం 5 నెలలు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? పంటలన్నీ పాడైపోతాయి. ఎండాకాలం ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, నీరంతా ఇంకిపోతుంది. మానవాళికి నీరు దొరకదు, తాగడానికి కానీ, వంట చేసుకోవడానికి కానీ, చెట్లకు కానీ, భూమికి కానీ, జంతువులకు కానీ నీరు అవసరమే కదా. కాబట్టి ఇటువంటి అతివృష్టి అనావృష్టి లేకుండా ఎక్కడ కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ఉండాలి. అట్లాగే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాష్ట్రము, గ్రామము, ఈ కళ్యాణం చేయించుకునే యజమానులు, అర్చకులు, అట్లాగే అక్కడ పనిచేస్తున్న వారితో సహా, అంటే రాజు దగ్గర మొదలుపెట్టుకొని కింది వర్గం దాకా, అంటే ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు కూడా అందరూ కూడా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉండే వ్యక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. కరువు కాటకాలు ఉండకూడదు, అనావృష్టి బాధలు ఉండకూడదు, అతివృష్టి బాధలు ఉండకూడదు. ఈ ప్రకృతి అంతా కూడా సమతుల్యం పాటించి మానవాళికి మేలు జరిగేలా చూడు స్వామి అని చెప్పి సంకల్పం చెప్తాం. అందువల్ల భగవంతుని యొక్క కళ్యాణం ఇందుకోసం చేయాలి. అంతేగాని మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము ఆ కళ్యాణం చేసాం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ శివ కళ్యాణం చేసాం, ఈ రామ కళ్యాణం చేసాం అని చెప్పుకోవడానికి కాదు. పుణ్యక్షేత్రాల్లో నిత్యం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని క్షేత్రాల్లో, చిన్న చిన్న దేవాలయాల్లో ఏవో కొద్దిసార్లు మాత్రమే జరుగుతాయి. అప్పుడు మీ పేరుతో పాటు, మీ భార్యాపిల్లల పేరుతో పాటు ఈ సంకల్పం కూడా చెప్పి అక్కడ చేసే అర్చక స్వాములు చేస్తారన్నమాట. ఈ రాష్ట్రంలో కానీ, ఈ గ్రామంలో కానీ ఉన్నటువంటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో జరిపేటువంటిదే కళ్యాణం. దాని పేరే శాంతి కళ్యాణం, దాని పేరే లోక కళ్యాణం. అది చేయడం వల్ల ఆ ప్రాంతం అంతా శాంతిగా ఉంటుంది, అది చేయడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల భగవంతుని కళ్యాణాలు
చేయాలి.